నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. వల్లభనేని వంశీ ఈ మధ్య కాలంలో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, అలాగే కొన్ని పనులకు సంబంధించిన కేసులను తోడి తీయడము, ఆ తర్వాత జైలుకు పంపించడము, ఆరోగ్యం బాలేక ఆయన బెయిల్ మీద రావడము, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ అని స్టేట్మెంట్ ఇచ్చిన జనాల్లో ఆయనను కలవడానికి వస్తున్న వాళ్ళతో మమేకమవుతూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఒక పార్టీకి సంబంధించిన వీడియో బయటికి రావడంతో దాంట్లో మావిగన్ గురించి, జగన్ గురించి ఏవో అవాక్కులు చవాక్కులు పేరారు అంటూ ఏదో వాయిస్ని మ్యానిపులేట్ చేశారు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అది అంటే 4 నెలల క్రితం చేసుకున్న పార్టీ వీడియో బయట పెట్టి నిన్న మొన్న చేసిన మావిగన్కు సంబంధించి యాడ్ చేయడంతో తన మీద ఏదో కుట్ర జరుగుతుంది, తన చుట్టూ కోవట్లు ఉన్నారు అన్న విషయము. అయితే ఆ వీడియోలో ఆయనకు అన్నం తినిపించిన వ్యక్తికి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ, అంటే పార్టీలోనే లుకలుకలు, ఆ పార్టీ ఈ పార్టీ అంటూ కలగాబులగం అయిపోతుంది అన్న ఇంకొక న్యూస్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి వల్లభనేని వంశీ చేస్తున్న ఆరోపణలో నిజమేంత, ఆ వీడియోలో కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం. శ్రీకాంత్ గారు, వల్లభనేని వంశీకి సంబంధించి ఈ మధ్య ఏదొచ్చినా అదొక న్యూస్ అయిపోతుంది. గతంలో కూడా మనం ఒక వీడియో చేశాము, దానికి మంచి రెస్పాన్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఏదో పార్టీలో ఆయనకు అన్నం తినిపిస్తున్న వ్యక్తి గురించి రకరకాల న్యూస్లు, అలాగే కోవట్లు ఉన్నారన్న ఒక బాధ, ఆ వ్యక్తి అటు ఇటు కలగబులగం చేస్తున్నాడు అనేసి అంటున్నారు. ముందు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు ఒకసారి ప్రేక్షకుల కోసం. ఆ వ్యక్తే అవినాష్ దగ్గర ఉన్నాడు అన్నది అదొక, అంటే ఇప్పుడు అవినాష్ వైసీపీలోనే ఉన్నాడు, వంశీ గారు వైసీపీలోనే ఉన్నారు. ఒకసారి ఆ వ్యక్తి పేరు రివీల్ చేయండి. అడిస్మిల్ జయప్రకాష్ అది పేరు. అట్లాగే మన వల్లభనేని వంశీ గారితో పాటు కొడాల నాని గారు వైసీపీలోనే ఉన్నారు. కేసినేని నాని గారు కొంత స్తబ్దుగా ఉన్నారు. మొన్న ఎన్నికల్లోనే ఆయన వైకాపాలోకి వచ్చి పోటీ చేసి ఓడిపోయారు సొంత సోదరుడి చేతిలో. సరే, ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే చాలా ఆసక్తికరమైన ఒక పరిణామాలండి ఇవి. ఈ పరిణామాలు ఎట్లా ఉంటాయంటే, మనకి విజయవాడ ఆధిపత్య రాజకీయాలు, వర్గపోరు ఇవన్నీ చాలా అధికంగా ఉన్నటువంటి ప్రాంతం. రాజకీయ చైతన్యం, సాంస్కృతిక చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఏమైందంటే, దేవినేని రాజశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశంలో ఆయన తన ప్రభని ఆయన దినదినం వెలిగించుకుంటూ రాష్ట్ర మంత్రి అయ్యి, సరే రంగా గారి హత్యానంతరం మంత్రి పదవి నుండి వైదొలగి, ఆ తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఒక నేపథ్యంలో ఏంటంటే, సొంత సామాజిక వర్గంలోనే దేవినేని రాజశేఖర్ గారి పట్ల విముఖత ఏర్పడినటువంటి ఒక పరిణామం విజయవాడలో జరిగింది. మరి ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగింది. సొంత సామాజిక వర్గం ఎంతగా ఆయన్ని భుజాల మీద మోసిందో ఒక దశ దాటిన తర్వాత రంగా గారి హత్యానంతరం ఏంటంటే, దేవినేని రాజశేఖర్ గారి సామాజిక వర్గంలో ఆయన ఒక హీరో వర్షిప్ని పొంది, ఆ హీరో వర్షిప్ని కంటిన్యూ చేసేటటువంటి పరిణామ క్రమంలో ఏంటంటే, ఏవైతే వివాదాలు ఉన్నాయో, ఏవైతే రకరకాల సమస్యలు ఉన్నాయో వాటి ద్వారా లబ్ధి పొందేటటువంటి ఒక సంప్రదాయాన్ని తయారు చేసుకున్నారు. ఆ సంప్రదాయం తయారు చేసుకున్న తర్వాత సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారి తగాదాల్లో తలదూరిస్తే బందర్ రోడ్లోకి వెళ్ళినా, ఇవాళ ఏలూరు రోడ్లోకి వెళ్ళినా, ఒకదాన్నేమో కార్ల్ మార్క్స్ రోడ్డు అంటారు, ఇంకో దాన్నేమో గాంధీ రోడ్డు అని చెప్పి పిలుస్తారు. ఒకటి ఏలూరు రోడ్డు, ఇంకోటి బందర్ రోడ్డు. ఆ రెండే ప్రధానమైనటువంటి రోడ్లు, రహదారులు ఏవైతే ఉన్నాయో, వ్యాపార సముదాయాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ 2 రోడ్లే విజయవాడలో ప్రధానమైనటువంటి భాగంగా మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఏం జరిగినా కూడా దేవినేని రాజశేఖర్ గారి కనుసన్నలలో జరిగేటటువంటి పరిస్థితుల్లో ఆయన తనను తాను తయారు చేసుకున్నాడు. ఒక సమయంలో బెంజ్ సర్కిల్ నుంచి బందర్ రోడ్డు వైపు రావడానికి వంగవీటి మోహన్ రంగారావు గారి నివాసం ఏదైతే ఉందో అక్కడికి కాకుండా ఇంకా వెలుపల చాలా ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం వరకు కూడా ఈ సామాజిక వర్గానికి సంబంధించిన, మరీ ముఖ్యంగా దేవినేని రాజశేఖర్ గారికి సంబంధించిన వ్యక్తులు కానీ, దేవినేని రాజశేఖర్ కానీ వచ్చేటటువంటి సాహసం ఎప్పుడూ చేయలే. ఓకే, రంగా గారు జీవించున్నటువంటి సమయంలో. రంగా గారి హత్యానంతరం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఏంటంటే, ఈ ప్రాంతం మీద, వ్యాపార సముదాయాల మీద ఆధిపత్యాన్ని వహిస్తూ రాజశేఖర్ గారు సొంత సామాజిక వర్గంలోనే వ్యతిరేకతను కూడగట్టుకున్నాడు. కూడగట్టుకున్న తర్వాత 2004 ఈ ప్రాంతంలో ఏమైందంటే, వంగవీటి మోహన్ రంగారావు గారు తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారు క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. మీకు చంద్రబాబు నాయుడు గారితో విభేదించి ఎన్టీ రామారావు గారి వర్గంలో కొనసాగిన దేవినేని రాజశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగుతున్నాడు. దేవినేని రాజశేఖర్ తెలుగుదేశాన్ని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండి
ఆయన 2004 విజయవాడ తూర్పు అంటే కంకిపాడు, ఇంకా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఏర్పడ కంకిపాడు నుంచి పోటీ చేయడానికి సమాయత్తం అవుతూ రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి వీల్లేదు అని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారితో వెళ్ళి మొరపెట్టుకున్నాడు. రావడానికి ససేమిరా వీల్లేదు, మేమిద్దరం ఒక పార్టీలో ఉండటం సాధ్యపడదు, వద్దు అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఆలోచిస్తున్నారు, రాధాకృష్ణ తీసుకుందామా వద్దా అని. ఈలోపు ఏంటంటే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే రాజశేఖర రెడ్డి గారు తనను తాను చాలా విషయాల్లో నియంత్రించుకొని చాలా రాజీ పడి కొన్ని స్థానాలు, దాసనారాయణరావు గారి కోట, ఆయన కోటాలో కొన్ని పాలకొల్లు, తిరుపతి ఇవన్నీ కూడా దాసనారాయణరావు గారి కోటాలో ఉన్నాయి. అట్లాగే పిసిసి అధ్యక్షుడిగా డి శ్రీనివాస్ గారి కోట, ఏఐసిసి కోట ఒకటి ఉంటుంది, గులాం నబీ ఆజాద్ గారు కొన్ని చేస్తున్నారు. అలా రాజశేఖర రెడ్డి గారికి కూడా కోట ఉంటుంది తప్ప రాజశేఖర రెడ్డి గారు మొత్తం 294లో ఇక్కడ నేను చెప్పిన వాళ్ళకి అక్కడ నేను చెప్పిన వాళ్ళకి అనేటటువంటి పరిస్థితి లేదు. ఉంది 60% ఆయన చెప్పినటువంటి పద్ధతుల్లో విధానాలు పెడితే మిగతా 40%లో వంగవీటి రాధాకృష్ణకి ఇవ్వకపోతే అనేది దాసనారాయణరావు గారు చాలా స్ట్రెస్ చేసి రైస్ చేసి డి శ్రీనివాస్ గారితో చెప్పి ఇవ్వాల్సిందే, పార్టీలో అతను వచ్చి చేరుతున్నాడని విజయవాడలో చాలా పెద్ద భారీ బహిరంగ సభలో అతను నేను పార్టీలోకి స్వాగతించడం ఇదంతా జరిగింది. 2004లో విజయవాడ తూర్పు నుంచి వంగవీటి రాధాకృష్ణ, కంకిపాడు నుంచి దేవినేని రాజశేఖర్ గారు ఇద్దరూ గెలిచి శాసనసభలోకి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు. ఎవరు? దేవినేని రాజశేఖర్ గారు. ఈయన తర్వాత ప్రజారాజ్యంలో ఈయన వచ్చాడు వంగవీటి రాధాకృష్ణ గారు. ఇదొకటి. 2009లో దేవినేని రాజశేఖర్ గారు ఓడిపోయారు. యలమంచిలి రవి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. యలమంచిలి రవి గారు, వంగవీటి రాధాకృష్ణ గారు వాళ్ళిద్దరికి బంధుత్వం ఉంది. రాధాకృష్ణ గారి మాతృమూర్తి రత్నకుమారి గారు తమ సామాజిక వర్గమే కదా, ఓకే. కాబట్టి యలమంచిలి రవి గారికి బంధుత్వం ఉంది. యలమంచిలి రవి గారు యలమంచిలి నాగేశ్వరరావు గారిని ఆయన కుమారుడు. యలమంచిలి నాగేశ్వరరావు గారు అండ్ సన్ రవి గారు ఈ కుటుంబానికి దేవినేని కుటుంబానికి అసలు పసగదు. అలా యలమంచిలి రవి గెలవటం, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా దేవినేని రాజశేఖర్ గారేమో ఓడిపోవటం. ఆ తర్వాత మరణించే ముందు కానీ ఆయన కాంగ్రెస్లో కొనసాగి 2014 ఎన్నికలకు కూడా దేవినేని అవినాష్ తనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే ఆయన పోటీ చేయించింది. ఇది విజయవాడ లోక్సభకి మొదటిసారి అవినాష్ని పోటీ చేయింది. ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నామంటే ఈ క్రమంలో మీకు కాంగ్రెస్ పార్టీలోకి దేవినేని రాజశేఖర్ గారు వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఒక ఫేస్ కావాలి. అది వల్లభనేని వంశీమోహన్. ఓకే. మొదట విజయవాడ లోక్సభ నుంచి వంశీ గారు పోటీ చేసి ఓడిపోయినా ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని అక్కడికి వచ్చి ఆయన రాజకీయాలు చేస్తూ ఆయన అక్కడ కొనసాగినటువంటి 14 కావచ్చు, 19 ఎన్నికలు కావచ్చు, ఆయన 2009లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. 14 విన్ను 19 విన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. అప్పుడు హరికృష్ణ గారు ఉన్నారా? ఉన్నారు. ఉన్న సమయం హరికృష్ణ గారి రోటైతే వీళ్ళు ఎంట్రీ ఇచ్చింది అది కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, పరిటాల రవి గారి అక్కడి నుంచి వస్తారు. ఓకే. ఆయన చదువుకుంది వెళ్ళిందంతా పరిటాల రవి గారు అటు ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, అక్కడ వ్యాపారాలు చేశారు. అక్కడి నుంచి ఇక్కడికి రావటం క్రియాశీలక వీళ్ళకి ఒక ఫేస్ కావాలి. ఆ ఫేసెస్ నాట్ ఓన్లీ వన్ ఫేసెస్ అనేటటువంటి దీంట్లో తెలుగుదేశం పార్టీ ఒక కేసినేని నానిని విజయవాడ లోక్సభకి తర్వాత తయారు చేసుకుంది, వల్లభనేని వంశీ గారిని తయారు చేసుకుంది, కొడాల నాని గారిని అక్కడ తయారు చేసుకుంది. సరే, కేసినేని నాని గారు ఆఖరణ చేరారు. మొన్న ఎన్నికలకు ముందు వైకాపాలోకి వచ్చారు. వీళ్ళిద్దరూ రకరకాల కారణాలతో విభేదించి ముందు కొడాల నాని గారు వచ్చారు. తర్వాత ఈయన తెలుగుదేశంలో గెలిచి వైకాపాలోకి వచ్చారు 19 ఎన్నికల్లో 1000 ఓట్లతో గెలిచి వంశీ గారు. ఇక్కడ ఏంటంటే దేవినేని రాజశేఖర్ గారిని ఎదుర్కోవడానికి ఇన్ని ఫేసెస్ ని తెలుగుదేశం తయారు చేసింది. ఓకే. వాళ్ళ సామాజిక వర్గంలో వాళ్ళకి ఫేసెస్ కావాలి ఎదుర్కోవడానికి, అవతల వ్యక్తిని ఎదుర్కోవడానికి. ఎందుకు దేవినేని రాజశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారిని పదే విభేదిస్తున్నారు. ఫైనల్గా ఏమైంది? దేవినేని రాజశేఖర్ గారే తెలుగుదేశంలోకి కాంప్రమైజ్ వచ్చారు. వచ్చి దేవినేని అవినాష్ని పోటీ చేయించాలి. ఓకే. ఎప్పుడు పోటీ చేయించారు దేవినేని అవినాష్ని? 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ వెళ్ళి కొడాల నాని మీద పోటీ చేయించారు. కొడాల నాని గారు వైకాపాలో ఉన్నారు, ఓడిపోయి వచ్చారు. తెలుగు యువత అధ్యక్షుడు ఇచ్చారు, ఓడిపోయాడు, వచ్చాడు. వచ్చిన వెంటనే ఇక్కడ వైకాపా అధికారంలోకి రాగానే వైకాపాలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? దేవినేని అవినాష్ గారు. ఇక్కడ ఇప్పుడు వంశీ గారి అంశానికి వస్తే ఏంటంటే మనం బహిరంగంగా మాట్లాడుకోవాలనుకుంటే కృష్ణా తీరం అని దేన్నైతే పిలుస్తారు, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు,
పార్ట్ ఆఫ్ ప్రకాశం, పార్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి వరకు ఇదంతా కృష్ణా మండలం. ఇక్కడ పార్ట్ ఆఫ్ ప్రకాశం నుంచి స్టార్ట్ అయ్యి కొండెప్పి, పర్చూరు, అద్దంకి, ఇక్కడి నుంచి కమ్మ సామాజిక వర్గం యొక్క డామినేషన్ మొదలవుతుంది. గుంటూరు జిల్లాలోకి వచ్చేటప్పటికి వినుకొండ, చిలకలూరిపేట ఇట్లాగ వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడి నుంచి కృష్ణా తీరం అంతా ఏదైతే ఉందో పామర్రు, కృష్ణా జిల్లా ఇండెప్త్ పామర్ వరకు వీళ్ళ ఆధిపత్యం కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళందరూ వీళ్ళ ఆలోచన విధానం కావచ్చు, వీళ్ళ సాంస్కృతిక పరమైన, సామాజిక పరమైన ఆహారపు అలవాట్లు కావచ్చు, ఆచార వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే తీరును సాగుతాయి, ఒకే విధంగా ఆలోచిస్తారు. వాళ్ళ మైండ్ సెట్ ఒకే విధంగా ట్యూన్ అయి ఉంటుంది. అది వ్యాపారం కావచ్చు, వ్యవహారం కావచ్చు, రాజకీయం కావచ్చు, సినిమా కావచ్చు, కళలు కావచ్చు, ఏదైనా కానీ ఒకేలాగా ఆలోచిస్తారు. ఆ ఒకేలాగా ఆలోచించిన దానిలో ఇందాక మీరు అన్నారు అతను ఎవరు అక్కడ ఉన్నాడు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే తర్వాత మళ్ళీ దానికి సంబంధించి కొన్ని వీడియోస్ చూసా. ఈ వైకాపాలో ఉంటారు, మేము తెలుగుదేశం అని చెప్తారు అంటే వాళ్ళకి అక్కడ వైకాపానా, తెలుగుదేశమా, జనసేన, బీజేపీయా ఇవన్నీ కాదండి. వాళ్ళకి వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ సామాజిక వర్గంలో హీరో వర్షిప్ ఉన్నటువంటి పర్సనాలిటీస్, క్రేజు ఇమేజ్ ఉన్నటువంటి పర్సనాలిటీస్, ఫేసెస్ ఆఫ్ ద వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ పార్టీ అయినా కొంచెం ఫేసెస్ ఆఫ్ ద పాలిటిక్స్లో ఇవి ఫేసెస్ అనుకున్నప్పుడు ఆ సామాజిక వర్గానికి చెందిన నెక్స్ట్ లేయర్లో, నెక్స్ట్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పట్ల ఒక ఆరాధనా భావాన్ని కలిగి ఉంటారు. ఓకే, వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. మీకు అర్థమైంది కదా, అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. వాళ్ళకి సామాజిక వర్గంలో హీరో వర్షిప్ అంతే. అంతేగాని నువ్వు నిన్న ఆయన దగ్గరకు వచ్చావు కదా, మళ్ళీ ఈ రోజు ఇంటి ఇక్కడికి వచ్చావు అంటే వాడు వినడు, వాడు ఒప్పుకోడు. వాడు ఏమంటాడంటే ఆ నియోజకవర్గంలో నేను ఆ పార్టీ, ఈ నియోజకవర్గం వస్తే నేను ఈ పార్టీ, ఇంకో నియోజకవర్గానికి వస్తే నేను అక్కడ మావాడు ఉంటే నేను వాడి పార్టీ అంటాడు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ అవాకులు చివాకులు బయటకు వస్తున్నాయి కదా, ఏదో జరిగిపోతుంది అనేసి. ఏమీ జరగట్లేదండి, ఇప్పుడు ఏమీ జరగట్లేదు. అక్కడ ఏంటంటే రాజకీయాలు ఉన్నంత వరకు కొడాలి నాని ఉంటాడు, వల్లభనేని వంశీ ఉంటాడు, ఇంకొక ఆయన ఉంటాడు, మరొక ఆయన ఉంటాడు. వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు, జైలుకి తిప్పచ్చు, తీసుకెళ్ళచ్చు, తిప్పి తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఎన్నికల నాటికి మళ్ళీ అభ్యర్థులుగా రంగంలో దిగవచ్చు, వీళ్ళే కనిపిస్తారు. మీకు ఇప్పుడు రాజకీయాలు ఎలా ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే సంజయ్ గారు, మీకు తెలుసు, నాకు తెలుసు, మీరు యు ఆర్ ఆల్సో వెరీ సీనియర్ మీడియాలో కదా. ఒకప్పుడు విలువలు, ఆయన ఇంటికి వెళ్తే భోజనం పెడతారు, బయటకు వచ్చి సాగనంపుతారు మన కోసం. నేను చూసిన రాజకీయ నాయకులండి, నేను కిడ్గా ఐఎమ్ ఏజ్ ఆఫ్ 5 years 4 years చైల్డ్గా ఉన్నప్పుడు ఎక్స్ఎమ్మెల్యే దొడ్డా సీతారామయ్య గారిని వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి భాగంలో మా నాన్నగారు పెద్ద మనుషులు తెలుగు జాతీయ పక్షపత్రిక కార్యాలయం ఉండేది. 4 ఎన్నికలు చేశారు, 2 సార్లు శాసనసభ్యుడు దొడ్డా సీతారామయ్య గారు, కమ్యూనిస్ట్, సిపిఐ. నాకేం తెలియదు, చిన్నపిల్లాడిని కదా, మా ఆఫీస్లో ఆడుకోవటం, బయటికి రావటం మా నాన్నగారితో అలా ఉండేవాడిని. ఆయన బయట పేపర్ చదువుకుంటూ కూర్చుని ఉండేవాడు పెద్ద ఆయన. ఎవరన్నా వచ్చి ఏదైనా సమస్య చెప్తే పేపర్ అలా మడిచి పక్కన పెట్టి లేచి ఆడితే వెళ్ళిపోయాడు ఆయన. ఆ వయసులో అర్థమయ్యేది కాదు ఆయనకి, పేపర్ అలా మడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు తెలియదు కదా. తర్వాత తెలిసింది, వాడు వచ్చి సమస్య చెప్తే ఆయన లేచి వెళ్తున్నది ఎక్కడికి, గవర్నమెంట్ హాస్పిటల్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, మున్సిపాలిటీ ఆఫీస్కి, ఎక్కడికైనా కావచ్చు. అటువంటి నాయకుల్ని చూసినటువంటి మేము ఆ తర్వాత ఏమైపోయిందండి, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, ఎన్ని విషయాల్లో తలదూర్చారు, ఎన్ని పంచాయతీల్లో వీళ్ళ ప్రమేయం ఉంది అనేటటువంటి పరిగణలోకి తీసుకుంటున్నారు రాజకీయ పార్టీలు వాళ్ళు. మీకు అర్థమవుతుంది కదా. మీకు ఆ మాటకు వస్తే వంగవీటి మోహన్ రంగారావు గారు ఆయన గెలుపొందినటువంటి 2 ఎన్నికలు, ఒకటి కార్పొరేటర్గా, ఇంకోటి శాసనసభ్యుడిగా. ఒక ఎన్నికకి ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన ఓకే, జైల్లో ఉండి గెలిచాడు. ఆయన రత్నకుమార్ గారు ప్రచారం చేశారు, జైల్లో ఉండి గెలిచాడు ఆయన. అప్పటి విలువలు అలాంటివి, జైల్లో ఉండి గెలిచాడు ఆయన. ఇట్లాగా ఈ విజయవాడ వర్గ రాజకీయాలు, ఈ వర్గపోరు ఇదంతా ఎట్లా ఉంటుందంటే అసలు ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ తేలింది, ఏం జరిగింది అనేది తెలుసుకునేలోపు విజయవాడ రాజకీయాలు పూర్తయిపోతాయి. ఓకే, రాత్రికి రాత్రి మొదలై ఉదయానికల్లా మనం కనురెప్పపాట్లో జరిగిపోతాయి. ఇప్పుడు అక్కడ ఆయన చుట్టూ కోవర్ట్లు ఉన్నారు, మరొకటి ఇంకోటి ఏంటంటే వాళ్ళు కోవర్ట్స్ కాదు, వాళ్ళు ఏంటంటే అత్యుత్సాహవంతులు. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాడు ఏం చేశాడు, అప్పుడెప్పుడో జరిగిన పార్టీ తాలూకు దీనికి తీసుకొచ్చి వాయిస్
వేరే వాయిస్లు దాని మీద పోస్ట్ చేసి దాన్ని రిలీజ్ చేసి వాడి ఆనందాన్ని వాడు పొందాడు. ఆ వీడియో చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే దీనిని వక్రీకరించాలనేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ దిశగా ఆయన వెళ్ళి కంప్లైంట్ చేశారు. దిస్ ఆర్ ఆల్ వెరీ క్లియర్ అనమాట. ఇక్కడ దీన్ని ఏ కోణంలో మనం చూడాలి అంటే ఇంకొన్ని వీడియోలు చూసాం. వీడెక్కడున్నాడు, వాడక్కడున్నాడు, ఇదంతా ఏంటంటే తమను తాము ఎగ్జిస్టెన్స్లో ఉంచుకోవడం, సస్టైనబిలిటీ అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళే వీడియో రిలీజ్ చేసినట్టు అంతేనా? వాడే వాళ్ళ తాలూకు వాడు, ఆయన అభిమాని కావచ్చు కాకపోవచ్చు, వాడు అక్కడి వాడే చేసాడు. చేసిన తర్వాత ఈవేళ మనం వల్లభనేని వంశీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా కూర్చుని. వల్లభనేని వంశీ మీకు వల్లభనేని వంశీ గారు మీరు గుర్తుంటే మీకు గుర్తు చేస్తా. వెరీ బిగినింగ్ ఆఫ్ హిస్ పొలిటికల్ జర్నీ ఓడిపోయి 2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత లోక్సభ సభ్యుడిగా, ఆ తర్వాత మీకు దేవినేని రాజశేఖర్ గారికి నెక్ టు నెక్ ఆయన దందాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొనే విషయంలో వల్లభనేని వంశీ గారు చాలా రాజీ లేని పోరాటం చేశాడు. అక్కడ చేసి ఒక ఇష్యూలో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఇదేమన్నా మగధ సామ్రాజ్యం అనుకుంటున్నాడా, విజయనగర సామ్రాజ్యం అనుకుంటున్నాడా, తన సొంత సామ్రాజ్యం అనుకుంటున్నాడా, దీస్ వర్డ్స్ పై వల్లభనేని వంశీ గారు. ఓకే, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అందరూ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు వాళ్ళ పక్షం వహించాలి. ప్రతి సమస్యలో తలదూర్చి ప్రతి విషయం నాకు తెలియాలి, ప్రతిదీ నాకు తెలిసి జరగాలి, జరిగిన ప్రతిదానికి సంబంధించి నాకు ఎంతో కొంత నాకు సమర్పించుకోవాలనడానికి ఇదేమన్నా ఆయన ఏమన్నా సామంతరాజా లేకపోతే ఆయన పైన ఎవరైనా మహారాజులు ఉన్నారు, అదే మగధ సామ్రాజ్యం. ఓ పెద్ద ఇష్యూ జరిగింది. విజువల్స్ ఇంకా ఉండొచ్చు నాకు తెలిసి. ఓకే, ఆ తర్వాత సీతారామాంజనేయులు గారిని ఐపీఎస్ ఆఫీసర్, మీకు విజయవాడ కమిషనర్, ఆయన కృష్ణా జిల్లా ఎస్పీగా చేసి కమిషనర్ చేసినప్పుడు కూడా ఒక చాలా పెద్ద విషయం జరిగింది అప్పుడు. అది కూడా రిలేటెడ్ టు వల్లభనేని వంశీ గారు అనమాట. ఆయన వల్లభనేని వంశీ గారి పట్ల, వల్లభనేని వంశీ గారికి సంబంధించి ఆయనని దేనిలోనూ ఇరికించాలనేటటువంటి ప్రయత్నం ఏదో అప్పుడు జరిగింది. ఎందుకంటే 2009లో మీకు ఆయన ఓడిపోయిన తర్వాత వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇతను చాలా దూకుడుగా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో తర్వాత పరిటాల రవి గారి దగ్గర నుంచి అక్కడ ట్రైన్ అయి వచ్చినటువంటి, అక్కడ గురువుమై వచ్చినటువంటి ఒక పొలిటికల్ పర్సనాలిటీగానే వల్లభనేని వంశీ గారిని చూస్తారు. ఓకే, చూసినప్పుడు ఏంటి, పరిటాల రవి గారిని ఎలిమినేట్ చేసిన వాళ్ళకి ఏంటంటే వీళ్ళు పెరుగుతారేమో ఎదుగుతారేమో అనేటటువంటి ఒక భయం ఉంటుంది. ఆ సమయంలో కూడా సీతారామాంజనేయులు గారు ఐపీఎస్ గారి మీద చాలా పెద్ద ఎత్తున ఈయన ఇరికిద్దాం అనుకుంటే వీళ్ళు ఆయన ఇరికిచ్చారు. ఓకే, ఆ స్థాయిలో అది జరిగింది. అవి కూడా ఉన్నాయి, ఆ విజువల్స్ ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి. అది ఒక రోజుతో పూర్తయ్యేది కాదు ఈ చర్చ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.